భగవద్గీత నేపథ్యం ఏమిటి? మహానుభావుడు కృష్ణుడు అర్జునుడు మానసికంగా డస్సిపోయి, ఇందుక నేను యుద్ధం చేస్తున్నాను, నా బంధువుల్ని పెద్దవాళ్ళందరినీ కూడా యుద్ధంలో నేను తునమడానికే ప్రయత్నం చేస్తున్నాను, మహానుభావ నా వల్ల కాదంటే, నువ్వేమిట్రా చేసేవాడివి, చేసేవాడు నేను. ధైర్యం నూరిపోసినటువంటి ఒక ఘట్టం, అద్భుతమైన ఘట్టం చరిత్రలో. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మాస్టర్ పాడిన పాటని మృతులైనప్పుడు మాత్రమే ఎవరైనా ఉంటే అక్కడ ప్లే చేస్తున్నారు తప్ప, ఎక్కడో ఒక చోట దేవాలయాల్లో వేస్తున్నారు తప్ప, అది ఇక్కడి నుంచి పరమపదించి పైకి వెళ్ళే వాళ్ళకు ప్రతీకగా వేయవలసింది కానే కాదండి. శుభకార్యాల్లో కూడా వేయవచ్చును. దయచేసి అందరూ తెలుగు వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఎంత దూరం తీసుకొచ్చారంటే, భగవద్గీత మాస్టర్ గాతను ఎక్కడన్నా వింటే ఎవరో చనిపోయారు అనేటటువంటి అభిప్రాయానికి తీసుకొచ్చేశారు ఆఖరికి. అది సత్యం కాదు, అది సరైన పద్ధతి కానే కాదు. మానవుడికి ధైర్యాన్ని నూరిపోసేటటువంటిది భగవద్గీత. తను చేయవలసిన కర్తవ్యాన్ని చేయమని ఉద్బోధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి శీర్షిక అది. దయచేసి మంగళ కార్యాల్లో కూడా వేయచ్చు, ప్రతి దేవాలయంలో వేయచ్చు, అది గుర్తుపెట్టుకోండి దయచేసి.